ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8074148455. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవటం, మీ పర్సనల్ సమస్యలు ఏమైనా సరే గురూజీ గారు జ్యోతిషం ద్వారా మీ సమస్యలకి పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావమ్మా. నీ కోరిక నెరవేరుస్తాను. నీకు ప్రమాణం చేసి చెబుతున్నాను తల్లి. నా మీద నమ్మకంతో వీటిలో ఒక ఆకును తాకు తల్లి అనైతే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, తమ్మునేలు చూశారు కదా. మీరైతే తమలపాకులు కానీ తులసాకులు కానీ మీకు నచ్చనివి బాబాగారిని స్మరిస్తూ తాకండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. ముందుగా అయితే తమలపాకులు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. తమలపాకులు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నీ జీవితం శుభకరంగా మారబోతుంది తల్లి. ఇన్నాళ్ళు నువ్వు ఏది అనుకున్నా అది జరగకపోవటం, ఏది కోరుకున్నా సరే ఆ కోరిక నెరవేరకపోవటం, ఇలా ఎన్నో రకాల సమస్యలతోటి నువ్వు బాధపడుతూ వచ్చావు కదమ్మా. నా కష్టాలు తొలగిపోవటం లేదు బాబా, నా కోరిక నెరవేరటం లేదు, నువ్వు నాకు సహాయం చేయటం లేదు అని ఆఖరికి నువ్వు నన్ను నిందిస్తున్నావు తల్లి. అందుకనే తల్లి, ఈరోజు నీ ముందుకు వచ్చాను. ఒక మంచి ఉపాయం చెబుతానమ్మా. నీ కోరిక నెరవేరుతుంది. నేను చెప్పింది విని చేసిన వారికి ఎంతోమందికి ఫలితాన్ని ఇచ్చాను తల్లి. నువ్వు కూడా నా మీద నమ్మకంతోటి నీ బాబా చెప్పే ఈ ఉపాయాన్ని తెలుసుకున్నావు అంటే నీకు ఎటువంటి కోరిక ఉన్నా తీరుతుందమ్మా. ఎటువంటి కష్టం తొలగిపోవాలన్నా తొలగిపోతుంది తల్లి. వివాహం కోసం ఎదురు చూసేవారైతే మంచిగా వివాహం జరుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారైతే మంచి ఉద్యోగం వస్తుంది. సంతానం కోసం ఎదురు చూసేవారైతే సంతానం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయిన వారు కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. మీకు అంతా మంచే జరుగుతుంది. మీరే అనుకుంటారమ్మా, బాబా చెప్పినట్లుగానే జరిగింది అని. తమలపాకులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ప్రతి శుభకార్యానికి కూడా తమలపాకులు వాడుతారు. అలాగే పూజలలో తమలపాకులను అతి ముఖ్యంగా వాడుతారు కదా తల్లి. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసమ్మా. కానీ మీకు ఒక ఉపాయం చెప్పాలనే మీ ముందుకు వచ్చాను తల్లి. నా మీద నమ్మకం ఉంది కదా తల్లి. నా మీద నమ్మకం ఉంటే భక్తి శ్రద్ధలతోటి విని ఈ ఉపాయాన్ని ఆచరించు తల్లి. మంచి ఫలితాన్ని ఇస్తాను. ఆ ఉపాయం ఏమిటి బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి. రేపు మంగళవారం కదా తల్లి. రేపు మొదలు పెట్టాలి. 5 మంగళవారాలు ఆంజనేయ స్వామికి నేను చెప్పిన విధంగా తమలపాకులతోటి పూజ చేసుకో అమ్మా. ఈ పూజ చేయటం వలన నీకు ఫలితం అనేది అతి శీఘ్రంగా దొరుకుతుంది తల్లి. ఆ పూజా విధానం చెబుతాను విను తల్లి. ఆంజనేయ స్వామి పటం తీసుకో అమ్మా. ఒక పీట పెట్టుకో తల్లి. నీకు వీలు కుదిరితే ఒక పీట పెట్టుకుని చేసుకో, లేదంటే నీ పూజా మందిరంలోనే చేసుకో తల్లి. 11 తమలపాకులు తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ తోటి తుడిచి, ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన ఎర్ర సింధూరం ఉంటుంది కదా తల్లి, దానిని ఒక ప్లేట్లో పోసుకుని కొంచెం వేసుకుని కొంచెం వాటర్ కలిపి ప్రతి ఆకు మీద కూడా జై శ్రీరామ్ అని రాసుకోవాలి. ఆ ఆకుల్ని ఒక మాలగా చేసుకో తల్లి. ఒక మాలగా చేసుకున్న తర్వాత నువ్వు ఆంజనేయ స్వామికి యథావిధిగా దీపారాధన చేసుకో. నీ సంకల్పం ఏదైతే ఉందో, నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకుంటూ ఆంజనేయ స్వామికి ఈ మాల అనేది వేయి తల్లి. ముందుగా అయితే వినాయకుని పూజించుకో. ఇలా 5 వారాలు ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటాను తండ్రి, ఎటువంటి విఘ్నం రాకుండా చూసుకో తండ్రి అని ఆ గణపతి తండ్రికి నమస్కారం చేసుకుని
ఆంజనేయ స్వామికి ఈ పూజ అనేది చేసుకో తల్లి. ఆయనకి ప్రసాదంగా వడపప్పు ప్రసాదంగా పెట్టు తల్లి. అలాగే అరటిపళ్ళు, కొబ్బరికాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి అరటిపళ్ళు, కొబ్బరికాయ ప్రసాదంగా పెట్టమ్మా. ఆంజనేయ స్వామికి అష్టోత్తరం ఎలా చేసుకోవాలి అంటే తమలపాకులతో అయినా 108 తమలపాకులతో అయినా చేసుకోవచ్చు తల్లి. లేదంటే ఎర్ర సింధూరంతోటి అష్టోత్తరం చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న సింధూరాన్ని ప్రతిరోజు కూడా మీ ఇంట్లో అందరూ కూడా ధరించవచ్చు. ఇలా చేయటం వలన ఇంట్లో అందరికీ కూడా ఆయురారోగ్యాలు అనేవి కలుగుతాయి. ఒకవేళ నువ్వు 108 నామాలతోటి 108 తమలపాకులతోటి అష్టోత్తరం చేసుకున్నట్లయితే ఆ తమలపాకులన్నిటినీ కూడా ఒక మాలగా చేసి నీ ఇంటి గుమ్మానికి కట్టడం వలన ఇంటికి ఉన్న నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది తల్లి. శుభాలు కలుగుతాయి. ఈ విధంగా 5 వారాలు చేసుకోవాలమ్మా. ఇలా చేసుకోవటం వలన నీకు ఎటువంటి కష్టాలున్నా సరే ఆ కష్టాలు తొలగిపోతాయి. ఎటువంటి కోరిక ఉన్నా సరే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను నీకు ప్రమాణం చేసి చెబుతున్నానమ్మా. ఈ ఒక్కటి చేసి చూడు తల్లి. నీ జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది. నా మీద నమ్మకంతోటి ఆచరించు. మంచి శుభ ఫలితం పొందు తల్లి అని అయితే మన బాబాగారు తమలపాకులు తాకిన వారి గురించి అయితే మంచి ఉపాయం చెప్పారండి. ఫ్రెండ్స్, రేపు మంగళవారం కదండి. రేపే మొదలు పెట్టుకుని ఈ పూజ అనేది చేసుకోండి. మీకు ఎటువంటి కోరుకున్నా సరే తప్పకుండా నెరవేరుతుందండి. అలాగే ఎటువంటి కష్టమున్నా తొలగిపోతుంది. ఈ పూజ గురించి చాలామంది చెప్పారండి. మంచి ఫలితం వస్తుంది ఫ్రెండ్స్. తమలపాకులు మీరు అష్టోత్తరం చేసిన తర్వాత మీ గుమ్మానికి సూదితో ఒక చక్కగా మాలగా చేసుకుని గుమ్మానికి కట్టుకోండి. ఒకవేళ సింధూరంతో చేసుకుంటే కనుక సింధూరాన్ని ఇంట్లో వారందరూ ధరించండి, మంచిదండి. ఇంక ఇప్పుడైతే తులసాకులండి. తులసాకులు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి తులసాకు తాకావు కదమ్మా. తులసాకు అంటే చాలా పవిత్రమైనది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారే ఆ తులసి కోటలో కొలువై ఉంటారు. అటువంటి తులసాకు తాకిన నీ జీవితం శుభకరంగా మంగళకరంగా ఉండబోతుంది తల్లి. కానీ నేను ఈ కష్టాలు భరించలేకపోతున్నాను బాబా అని అంటున్నావు కదమ్మా. ఒకటి చెబుతాను విను తల్లి. ఒక మంచి జరిగే ముందు అనేక కష్టాలు వస్తాయి. అవి వచ్చి వాటి పని చేసుకుని అందులో నువ్వు నెగ్గావు అన్నప్పుడు నీకు మంచి ఫలితాన్ని ఇచ్చే వెళుతాయి. ఒక మనిషిలో దైవత్వం మానవత్వం ఉంది అని నిరూపించటానికి విధి పరీక్షలు పెడుతూ ఉంటుంది తల్లి. నిన్ను చూసి సంతోషపడవలసింది నువ్వు మరియు ఆ దైవం, మరెవ్వరూ కాదు తల్లి. ఎవరైనా నిన్ను చూసి సంతోషపడినా, కుళ్ళుకున్నా, గర్వపడినా, ఈర్ష్యపడినా అది కొంతకాలమే తల్లి. అది శాశ్వతం కాదు. శాశ్వతం కాని దానికోసం ఎక్కువగా ఆలోచించవద్దు. అలాగే నా కోసం ఎక్కడెక్కడో వెతకవద్దు. నేను నీలోనే ఉన్నాను తల్లి. ఈ సమస్త జీవాలలో ఉన్నాను. నీకు ఎటువంటి సమస్య లేదు. ఉందని లేని దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటున్నావు. తృప్తిగా ఉండు తల్లి. నీకు ఏది మంచో నాకు తెలుసు తల్లి. అదే జరుగుతుంది. ఎక్కువగా దేని గురించి ఆలోచించి కలత చెందకు. నీకున్న మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. నమ్మకం లేకపోతే నువ్వు దేనిని నమ్ముతావో అదే జరుగుతుంది. అది నమ్మకానికి ఉన్న బలం తల్లి. అందుకే మంచిని మాత్రమే నమ్ము. అప్పుడు అంతా మంచే జరుగుతుంది. అలాగే తల్లి, నీకు ఇష్టమైన వారు నీ మాట వినటం లేదు, నిన్ను అర్థం చేసుకోవటం లేదు, బంధం దూరమైంది అని ఇలా ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నావు కదమ్మా. ప్రతినిత్యము కూడా నన్ను వేడుకుంటున్నావు. కాబట్టి నీ కోసం ఒక మంచి ఉపాయం చెబుతాను తల్లి. నువ్వు గురువారం రోజున నా ఆలయానికి రా తల్లి. నీ బంధం తప్పకుండా నీకు దగ్గరవుతుంది. నీ బంధంలో మంచి మార్పు వస్తుందమ్మా. నువ్వు ఈ చిన్న పని చేయి తల్లి. నువ్వు ఈ చిన్న పని చేశావు అంటే వారిలో మార్పు వచ్చి స్వయంగా వాళ్లే నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తానమ్మా. నువ్వేమీ కష్టపడి చేయవలసిన అవసరం లేదమ్మా. గురువారం రోజున నా ఆలయానికి వచ్చి ఒక తులసిమాలను నాకు సమర్పించమ్మా. నువ్వు రాగలిగితే 3 వారాలు వచ్చి నాకు తులసిమాలను సమర్పించు. లేదు బాబా నాకు కుదరదు అని అనుకుంటే కనీసం 1 వారమైనా వచ్చి తులసిమాలను నీ చేతులతోటి నా మెడలో వేయమ్మా. మాలను నా మెడలో వేస్తే నీకు అండగా ఉంటాను తల్లి. ఎందుకంటే మెడలో ఏదైనా ఒక మాల వేస్తే ఆ దైవం నీకు అండగా ఉంటుంది అని అర్థం తల్లి.
ఈ విషయాన్ని నీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ నువ్వు మర్చిపోయావమ్మా. కనీసం ఇప్పుడైనా చెయ్యి తల్లి. నువ్వు ఏది చేసినా సరే నా మీద నమ్మకంతోటి, భక్తితోటి చెయ్యి తల్లి. అప్పుడే నీకు మంచి ఫలితమనేది వస్తుంది. నువ్వు ఈ విధంగా చేశావు అంటే నీ బంధం నీకు దగ్గరవుతుంది. నువ్వు ఇష్టపడిన వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను తల్లి. అలాగే నీ ఇంట్లో ఒక తులసి మొక్కను పెంచుకో అమ్మా. నీ ఇంట్లోకి ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ రాకుండా. ఆ తులసి మొక్క నీకు, నీ ఇంటికి చాలా రక్షణగా ఉంటుంది తల్లి. తులసి అంటే లక్ష్మీదేవి కదమ్మా. స్వయంగా ఆ అమ్మవారే మీ ఇంట్లో కొలువై ఉంటారమ్మా. తప్పకుండా తులసి మొక్క తెచ్చుకుని పెంచుకో తల్లి. మీ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది. తులసి దామోదరుని ఆరాధించటం వలన అంతా మంచే జరుగుతుంది తల్లి. నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరి నీ జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది తల్లి. మరి నేను చెప్పిన ఈ ఉపాయాన్ని నువ్వు నమ్మకంతోటి, భక్తి శ్రద్ధలతోటి చేస్తావు అని నేను అనుకుంటున్నాను తల్లి. అంతా మంచే జరిగి సంతోషంగా ఉంటావమ్మా. ఫ్రెండ్స్, తులసాకులు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, తులసి మాలకి చాలా విశిష్టత ఉందండి. తులసి మాల వల్ల ఒక్క తులసి దళమైనా చాలండి. మనం దేవుడికి సమర్పించాము అంటే మన కోరిక అనేది శీఘ్రంగా నెరవేరుతుందండి. కాబట్టి బాబాగారికి ఇష్టమైన తులసి మాల మీరు గురువారం రోజున బాబాగారి మెడలో వేయండి. అయితే మన బాబాగారు 2 అద్భుతమైన పరిహారాలు తీసుకొచ్చారండి. తమలపాకుల పరిహారం, అలాగే తులసిమాల పరిహారం. తప్పకుండా చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్. తమలపాకుల పరిహారంలో, పూజా విధానంలో మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. తప్పకుండా చెబుతానండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.